నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మామూలుగా అయితే హీరోలకి ఇల్లుంటాయి, డైరెక్టర్లకి ఇల్లుంటాయి, ప్రొడ్యూసర్లకు మాత్రం ఫిలిం నగర్లో ఇల్లులు ఉండవు అనేది గతంలో వచ్చిన స్టోరీ చెప్పుకున్నాం. కాకపోతే హీరోలకి ఒక ఇల్లు కాదు, దాదాపు వాళ్ళు వెళ్తున్న ప్రతి ప్రాంతంలో ఒక ఇల్లు ఉంటుందని చెప్పేసి మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. అయితే అల్లు అర్జున్ గారు ఇటీవల మనకు వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే ముంబైలో ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పి అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారని చెప్పి ఒక వార్త. ఇంకో పక్కన న్యూస్ ఏంటంటే బాలకృష్ణ గారి ఇల్లు రోడ్ వైండింగ్ లో కట్ అయిపోతుంది కాబట్టి ఇంకో వైపు ఇల్లు చేంజ్ చేసుకుంటున్నారని చెప్పి, అదేవిధంగా మెగాస్టార్ ఇల్లు. సో మొత్తానికి ముగ్గురు ఇల్లు ఇప్పుడు ఒకే దగ్గరికి చేరాయని చెప్పి కొన్ని వార్తలు. మొత్తానికి ఏంటి, అదే దానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇంత లగ్జరియస్ ఇల్లు ఎంతవరకు అవసరం సెలబ్రిటీల కంటే ఏం చెప్తారు? అంటే మా డబ్బు మా ఇష్టం, మా ఇల్లు మా ఇష్టం అంటారు వాళ్ళు. వీటిని ఇల్లు అనకూడదేమనిపిస్తుంది, సౌధం అనాలి. ప్యాలెస్లు ఇవి అందమైన ప్యాలెస్ల లాగా ఉంటాయి. ఎందుకంటే చిరంజీవి గారు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఇల్లు అమ్మేశారు, ఇక్కడికి వచ్చి అద్దెకు ఉండేవాళ్ళు. ఇక్కడ విజయబాబు గారి ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. నేను జూబ్లీ చెక్ పోస్ట్ ఇల్లు నుంచి తెలుసు, అది కూడా సొంత ఇల్లు కాదు, అది అద్దిల్లే. అటు ఇంకా ముందుకెళ్తే అక్కడ అరవింద్ గారి ఇల్లు ఉండేది. అంటే వీళ్ళందరూ బంధువులంతా, బంధువర్గం అంతా ఒకే ఏరియాలో ఇల్లు ఉండేవి. కానీ ఆ తర్వాత చిరంజీవి గారు ఏం చేశారంటే రోడ్ నెంబర్ 25లో ఆ కొండ మీద చివర కట్టుకున్నారు ఇల్లు. అది చెప్పాలంటే చాలా ఇంటి ముందు ఒక స్విమ్మింగ్ పూల్, పెద్ద ప్యాలెస్ లాగా అద్భుతంగా కట్టారు. ఆ తర్వాత వాస్తు మార్పుల పేరుతో కొద్దిగా రీమోడలింగ్ పేరుతో ఇంకా అద్భుతంగా మార్చారు. ఆ ఫస్ట్ ఉన్న ఇంటిని చూశాను, ఆ తర్వాత అద్భుతంగా మార్చిన ఇంటిని నేను చూశాను. అంటే ఒక సంపాదించుకున్నారు, వేల కోట్లు సంపాదించుకున్నప్పుడు మంచి ఇల్లు ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, ఇవన్నీ తప్పేం కాదు. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, సంపాదించుకున్నారు, కట్టుకుంటున్నారు. అది పలానా హీరోకి అంత అద్భుతమైన ఇల్లు ఉంది, ఇప్పుడు నీకు లేదని కొంత అంటారు కదా. వాళ్ళు అనుకున్నప్పుడు ఈ రోజుల్లో కూడా మనకేం తక్కువ, మనం కూడా కట్టుకోవచ్చు కదా అని ఆలోచన మిగతా వాళ్ళు కూడా వస్తుంది. నాకు తెలిసినంతవరకు ఏంటంటే అక్కినే నాగేశ్వర గారి ఇల్లు సింపుల్గా ఉంటుంది, చక్కగా నారాయణ భాస్కర్ గారి ఇంటి దగ్గర, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అటు అక్కడ ఉండేది. నాగార్జున గారు అక్కడే ఉండేవాళ్ళు. ఆ తర్వాత నాగార్జున గారు కూడా అద్భుతంగా మన చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ నలుగురు హీరోల గురించి చెప్పాల్సి వస్తే మరి వెంకటేష్ గారు ఫిలిం నగర్లో ఇల్లు ఉండేది. ఆ ఇల్లుని ప్రస్తుతం ఏదో హోటల్కి ఇచ్చారు, అది వివాదంగా మారింది. అక్కడి నుంచి ఆయన మణికొండలో కొండ మీద ఆయన కూడా చక్కగా కట్టుకున్నారు అక్కడ. అట్లా వెంకటేష్ గారు వెళ్ళిపోయారు. బాలకృష్ణ గారు మాత్రం రోడ్ నెంబర్ 45 మూల మీద అటు పక్క నుంచి వెళ్ళేవాళ్ళు అందరూ ఇది బాలకృష్ణ గారి ఇల్లు అనుకుంటూ ఉంటారు. సాధారణంగా సినిమా వాళ్ళకి ఏంటంటే పలానా బాలకృష్ణ గారి ఇంటి దగ్గర బంకు, ఇంటి పేరు కూడా శ్రీకాంత్ గారి ఇంటి దగ్గర ఉంటుంది. ఇలా హీరోల పేరుతో ఉంటుంది. మోహన్ బాబు గారి ఇల్లు, ఫిల్మ్ నగర్లో అడుగు పెట్టగానే మోహన్ బాబు గారి ఇల్లు ఇది అంటారు. ఇట్లా హీరోల ఇల్లుకి ఒక ప్రత్యేకత ఉంది. కానీ మోహన్ బాబు గారు కూడా ఆ ఇల్లు చిన్నదైపోయింది అనుకున్నారు. ఆయనకు శంషాబాద్ వెళ్ళిపోయి ఆయన కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. ఎవరో తక్కువగా ఏమీ లేదు, హీరోలు అందరూ కూడా చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వాళ్ళు బాగా సంపాదించుకోవడం వల్ల పెద్ద పెద్ద ఇళ్ళు, అందమైన సౌదాలు అయితే, ప్యాలెస్లు అయితే నిర్మించుకున్నారు. సో ఇదే విధంగా చూసుకుంటే గతంలో మనకి చాలా మంది చలం గారు కావచ్చు, లేదంటే మనకు పద్మనాభం గారు కావచ్చు, ఇలాంటి చాలా మంది కూడా కనీసం ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ముందే ఆలోచించి చక్కబెట్టుకున్న వాళ్ళకి ఇల్లు అద్భుతంగా ఉంది. అసలు ఆలోచన లేని వారికి పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు అంతా రోడ్డు మీద కూడా పడిపోయినటువంటి సందర్భం చూసాం. కానీ ఎన్నోసార్లు సినీ ఇండస్ట్రీ కావచ్చు, సినీ పెద్దలు వాళ్ళందరూ ఎన్నిసార్లు కాపాడినా సరే అదేది కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలందరూ కూడా చాలా ముందుగానే దీపం ఉన్నప్పుడు ఇల్లు చాలా చక్క పెట్టుకోవాలని చెప్పేసి అందరూ కూడా మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. గతంలో చాలా మంది హీరోలు లేవు. మనం చూసుకుంటే చాలా మంది కమెడియన్స్, బాగా సీనియర్ మోస్ట్ కమెడియన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, అప్పుడు వాళ్ళందరికీ కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి. వాళ్ళని ఎలా చూడాలంటారు? మీరు ఇంకా చెప్పాలంటే చాలా లోపలికి వెళ్ళాలి. ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వర గారు వీళ్ళు చెన్నైలో ఉన్నప్పుడు అక్కినే నాగేశ్వర గారు ముందే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కానీ, బంజారా హిల్స్లో అక్కడ కట్టుకోవడం కానీ, ఎన్టీ రామారావు గారు బజుల్లా రోడ్డుకు ఎన్టీ రామారావు గారి ఇంటికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ ఇంటిని ఆధునిక రూపానికి వచ్చేసింది. అది కూడా ప్యాలెస్లు ఏం కాదు, చెప్పాలంటే మనం చూసుకుంటే అంత ప్యాలెస్ లాగా ఏం కాదు. ఒక మాదిరిగా ఒక ఇల్లు, పైన ఒక ఫ్లోర్ ఉండేది, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది. ఆయన వచ్చి చక్కగా అలా వచ్చేవాడు. అప్పట్లో డబ్బులు సంపాదించినా కానీ ఇంత ప్యాలెస్లు కట్టుకోవాలన్న ఆలోచన రామారావు గారికి లేదు, నాగేశ్వర గారికి కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే ప్యాలెస్లు వచ్చేసినాయి. ఇప్పుడు మరి బాలకృష్ణ గారు కూడా అద్భుతంగా కడుతున్నారు అంటున్నారు. చిరంజీవి గారి ఇంటికి వెనక పక్క బాలకృష్ణ గారు వస్తుంది, చిరంజీవి గారి ఇంటి పక్కనేమో బన్నీ నల్లొచ్చి నీళ్ళు వస్తుంది అని చెప్తున్నారు. 3 ఇళ్ళు దాదాపు పక్క పక్కనే ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు వార్త. ఎందుకంటే
పక్కన ఇల్లు ఉన్నాయన్నా కానీ ఒకరు మాట్లాడుకుంటారు, గోడ పక్కకి వెళ్ళిపోయి నుంచి మాట్లాడుకుంటారు అనుకోవడానికి లేదు. పక్క ఫ్లాట్లో ఉన్నవాళ్ళు ఈ పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుందా, తలుపులు వేసుకుని ఎవరింట్లో తలుపులు వేసుకుని ఉంటున్నారు. కాబట్టి గోడే అడ్డం అనుకుంటాకి లేదు. దీని మీద సోషల్ మీడియాలో ఒక సెటైర్లు వస్తున్నాయి. క్రికెట్ ఆడుకుంటే ఆ బాల్ వచ్చి ఇటు పక్క పడితే ఏంటి పరిస్థితి, ఇలాంటివన్నీ సెటైర్లు వేసుకుంటున్నారు. కాబట్టి సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి పక్కన ఉన్నా కానీ అది అనసూయ రామలింగం లాగానే ఉంటుంది. వాళ్ళు కలవడానికి ఇన్నాళ్ళు పట్టింది అన్నట్టుగా. వాళ్ళు కలిసి ఎప్పుడు సినిమా చేస్తే అది గొప్ప విషయం. పక్కన ఇల్లు ఉన్న మాత్రం కాదు కదా, కలిసి సినిమా చేయాలి. 3 ఇళ్ళు పక్కన ఉన్నాయి అంటున్నారు. చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, అల్లు అర్జున్ది. ఈ 3 కలిసి సినిమా చేయండి, అది ఇండస్ట్రీకి ఒక కళ వస్తుంది. ఇల్లు ఏముంది, ఇల్లు ఉంటే కళ కాదు, వాళ్ళ కళ. జనాలకి కళాకారులు కావాల్సింది ఏంటంటే సినిమాల రూపంలో వాళ్ళు ఇచ్చారనుకోండి, అదే పెద్ద సౌధంలాగా ఫీల్ అవుతారు వీళ్ళు. సో ఓవరాల్ గా 3 హీరోలు ఒకే దగ్గర కట్టుకోబోతున్నారని చెప్పి ఇంకెవరన్నా సరే అక్కడ జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? సాధారణంగానండి, ఎవరైనా సరే ఒక ఏరియాలో కట్టుకుంటే, చెన్నైలోకి వచ్చేసరికి సోమబాబు గారు చక్కగా దూరంగా వెళ్ళిపోయారు, సినిమా ఇండస్ట్రీ దూరంగా కట్టుకున్నారట. ఇప్పుడు శారద గారి ఇల్లు కానీ, మహాలింగపురంలో శారద గారి ఇల్లు కానీ, మిగతా లక్ష్మి గారి ఇల్లు కానీ చాలా పెద్ద కాంపౌండ్లు ఇవన్నీ బాగా కట్టుకున్నారు. ప్యాలెస్లు అంటాం లేదు కానీ చక్కగా కట్టుకున్నారు అప్పట్లో. అంటే అప్పట్లో అవే పెద్ద ఇవి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వేల కోట్లు సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా అద్భుతమైన ఇల్లు, అద్భుతమైన కార్లు, రోల్స్ రాయస్ కార్లు ఇలా మెయింటైన్ చేయాలని కూడా తప్పేం కాదు. ఎందుకంటే కళగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇల్లు, కార్లే కదా. కొంతమందికి కార్లు అంటే అభిరుచి, ఎక్కువ కార్లు కొనేస్తూ ఉంటారు, అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆదిత్యరామం ఆయన ఉన్నాడు నిర్మాతగా, చూసి నిర్మాతకి ఇల్లు లేవనుకుంటే ఆయన పెద్ద ప్యాలెసే కట్టేసాడు అక్కడ. ఆయన ప్యాలెస్ పెద్ద వార్తలు అవుతూ ఉంటే ఆయన టెస్లా కార్ వేసుకుని మొన్న సంక్రాంతికి ఆ ఊరెత్తునే హడావుడి జరిగిపోయింది. అట్లా రేరుగా ఉంటారు. అంటే మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు మనకి ఫిల్మ్ నగర్ ఒకప్పుడు గవర్నమెంట్ కేటాయించింది అందరికీ స్థలాలు, 1000 గజాల స్థలాల్లో చాలామంది కట్టుకున్నారు. ఇప్పుడు వెంకటేష్ గారు కానీ మూల మాధవి గారి ఇల్లు ఉండేది. మాధవి గారు కూడా దమ్మేశారు. మాధవి గారు అమెరికాలో సెటిల్ అయిపోయారు, వెల్ సెటిల్డ్ అక్కడ. అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా బాగున్నారు. కానీ హీరోలకి ఏమో ఒక్కొక్క ఇల్లు దాన్ని ఖరీదు కట్టడం మనం వెల కట్టలేము. దాని వెల ఎంత అంటే ఎలా చెప్తాం మనకు తెలియదు కూడా. 100 కోట్లు అవుతుందా, 50 కోట్లు అవుతుందో చెప్పలేము. కానీ హీరోయిన్కి మాత్రం అంతంత పెద్ద ఇల్లు ఉండవు. చాలా చిన్న ఇళ్ళలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో అంటే ఫ్లాట్లో ఉంటారు వాళ్ళు. ఆ సెక్యూరిటీ పర్పస్ కోసం కావచ్చు, ఇతరత్ర ప్రయోజనం కోసం కూడా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు గేటెడ్ కైకాల సత్యనారాయణ గారు ఇక్కడ ఇల్లు ఉండేది. ఆ ఇల్లు చేసుకోలేకపోతున్నాను ఉద్దేశంతో ఆయన అపార్ట్మెంట్లోకి మారిపోయారు. వాళ్ళు తోడేళ్ళు గారు ఒక ప్లాట్లోను, ఈయన ఒక ప్లాట్లోను అట్లా వెళ్ళిపోయారు. ఇల్లు ఉన్నందుకని కాదు, చేసుకోవడం కష్టం. అట్లా పెద్ద వాళ్ళు కూడా చాలా మంది పెద్ద ఇల్లు ఉన్నప్పుడు అద్దెకి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన చాలా సినిమాలు చేశారు, దాదాపు 100 దగ్గర సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన జర్నలిస్టులు కాలనీ దగ్గర అద్భుతంగా ఇల్లు కట్టుకున్నారు. ఒక థియేటర్ కూడా ఇంట్లోనే ఒక పెద్ద థియేటర్ కట్టుకున్నారు. థియేటర్లో సాధారణంగా దాసరి గారి ఇల్లు కూడా చాలా పెద్దగా ఉండేది. కానీ ఇంత ప్యాలెస్లుగా ఉన్న ఇల్లు అయితే చిరంజీవి గారివే కనిపిస్తుంది. దాని పక్కన ఇప్పుడు బాలకృష్ణ గారి ప్యాలెస్ కనిపించబోతుంది, అల్లు అర్జున్ గారి ప్యాలెస్ కనిపించబోతుంది. మళ్ళీ పెద్ద హీరోలందరూ కూడా మన వాళ్ళే బాంబేలో కూడా కట్టుకుంటున్నారంట. ప్రభాస్ గారికి ఉందంటున్నారు, అల్లు అర్జున్కి ఉందంటున్నారు. అదండి. సో మొత్తానికి ఇంటికి సంబంధించి మనం చూస్తున్నాం చాలా పెద్ద ఇళ్ళు అయితే రాబోతున్నాయి. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి హీరోలు ఎందుకు కట్టుకోలేకపోయారు కూడా మనం చూసాం. ఇప్పుడు కుర్ర హీరోలు మాత్రం మెలుకున్నారని చెప్పి అనుకోవాలంటే ఏం చెప్తారు? అంటే కుర్ర హీరోలు అంటే మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా మంచి బ్రహ్మాండం కట్టుకున్నారు. నాగార్జున గారు చక్కగా పెద్దగా కట్టుకున్నారు. ఈ కుర్ర హీరోలకి ఏంటంటే అసలు ఇన్ని సినిమాలు ఎక్కువ సినిమాలు చేయట్లేదు వీళ్ళు. వీళ్ళలో క్రేజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేను ఇంటికి అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన సమాధి చేసే టైంలో ఆ ఇల్లు చాలా చిన్నగానే ఉండేది, పెద్ద ఇల్లేం కాదు. అది ఒక చిన్న థియేటర్, హోమ్ థియేటర్. ఇప్పుడు ఇందాక కోదండరామరెడ్డి గారి ఇల్లు అని చెప్పాను, అది చక్కగా థియేటర్, పెద్ద థియేటర్ అట్లా ఉండేది ఆ థియేటర్. ఈ జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఒక చిన్న పైన స్టార్స్ లాగా వెలుగుతుండేది, చిన్న థియేటర్. ఆ టైంలో అదే గొప్పగా అనిపించేది మాకు. ఆ తర్వాత ఆయన కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నారు, మారిపోయారు. ఆ ఇంట్లో లేకుండా మారిపోయారు. అలాగే మరి మెహదీపట్నం వెళ్తే ఎన్టీ రామారావు గారు అలా 5 గుడికి 5 ఇళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. ఆయన లగ్జరీగా కట్ల, అందరికీ చక్కగా కంఫర్ట్గా ఏర్పాటు చేశారు. అలాగే మరి అక్కడ కోటికి వెళ్తుంటే రైట్ సైడ్లో రామకృష్ణ గారికి ఇచ్చారు ఆ ఇల్లు. అప్పుడు ఆ ఇల్లు కూడా పెద్ద ఇదేవి లేదు, నార్మల్గా ఉండేవి. కానీ ఈ ఇల్లు చూసిన తర్వాత మనం ఆ ఇల్లు చాలా చిన్నబోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి గారి ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మరి బన్నీ లాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నప్పుడు మనం కూడా అట్లాగే ఉండాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఎంత ఖర్చు అయినా వెనకాడరు.
కాబట్టి ఇప్పుడు వచ్చే అద్భుతమైన ఇళ్ళన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు మరి అంటిక్ అని చెప్పి వాళ్ళు కడుతున్నారు బాంబేలో. వాళ్ళకి ఉంది కాబట్టి పైన హెలిప్యాడ్లు పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు. వాళ్ళతో మరి కంపేర్ చేసుకుని మళ్ళీ ఇవి చిన్నపోతాయి. కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత పెద్ద హీరోకి ఎంత పెద్ద సంపాదించుకున్నా దాన్ని బట్టి ఇల్లు కూడా ఉంటాయి. కలిసి వచ్చే రోజు వచ్చినప్పుడు ఏముంది, ఎంత పెద్ద ఇల్లు అయినా కట్టుకోవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇప్పుడు ఈ ముగ్గురు హీరోల ఇల్లు మాత్రం పెద్ద చర్చ కింద మారింది. అటు ముంబైలో కట్టడాలు జరుగుతున్నాయి, ఇటు హైదరాబాద్లో జరుగుతున్నాయి. సో మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.